గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నేను ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని మాట్లాడుతున్నాను. హిందూ మత పెద్దలందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే నిన్నటి రోజున సీతారాముల కళ్యాణోత్సవం మా చిప్పిగిరి గ్రామంలో జరిగింది. ఆ జరిగినందుకు నేను ఒక భక్తుడిగా పోయినా. ఎందుకంటే నేను హిందూ సంప్రదాయాన్ని తప్పకుండా కాపాడేవాడిని. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దైవభక్తి అంటే ఎక్కువ నాకు. ఎందుకంటే శివాలయాలు కానీ ఏదన్నా కానీ ప్రతి ఒక్క దేవాలయాలు ఎవరైనా వచ్చినా కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో నా తోచినంత ఇచ్చుకంటే వచ్చినాను. అలాంటిది నిన్న మా ఊరందరి మధ్యలో మా చిప్పిగిరి గ్రామస్తులు మొత్తం సీతారాం కళ్యాణోత్సవంకి వచ్చినారు. అందరూ చూస్తుండగానే నేను అందులాగానే ఓ భక్తులుగా పోయినాను అక్కడికి. అక్కడ అందరూ చూస్తుండగానే మన వేద పండితుడు నా చేతికి, అన్న మీరు సీతమ్మ మెడలో తాళి వేయమంటే వేసిన తప్పని తెలిసింటే అసలు నేను ఏచేవాడు కాదు. ఎందుకో బ్రాహ్మణుడు ఇస్తున్నాడు కదా, ఆయన మాట ఎందుకు కాదనలేనే నేను ఆ పని చేసినాను. అది తప్పైతే మన హిందూ సాంప్రదాయ పెద్దలందరూ ప్రతి ఒక్కరూ అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే నేను ఒక భక్తుడు. నేను దాదాపుగా అయ్యప్ప స్వామి మాల 15 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. నేను శివుని అయితేనేమి, నేను రాముని అయితేనేమి, విష్ణువు అయితేనేమి, ప్రతి ఒక్కరిని నేను చాలా భక్తితో కొలుస్తాను. అలాంటిది నేను ఎప్పుడూ హిందూ సాంప్రదాయాన్ని నేను ఎప్పుడూ తప్పేవాడు కాదు. అలాంటిది ఈరోజు నాకు తెలియకుండా తప్పిది. నాకు తెలిసి అయితే అస్సలు నేను ఏ తప్పు చేయను. ఈరోజు కొంతమంది దాన్ని తప్పు అంటున్నారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నేను ఆలూరు ఎమ్మెల్యేగా విరూపాక్షి అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. ఇట్లు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. శ్రీరామ్ నవమి పండుగ సందర్భంలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ప్రేక్షకునిలాగా స్వామివారి తాళిని నమస్కారం చేసుకోవాలి. అలాంటిది సాక్షాత్తు ఆయన చేతుల మీద సీతమ్మ మెడలో తాళి కట్టడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తుంది. అధికారం ఉందని ఇలా చేయడం ఏమాత్రం సమంజసం కాదు. మీరు ఇలాంటి సందర్భాల్లో ఇటువంటివి చేయకుండా బహిరంగంగా క్షమాపణలని చెప్పాలని తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్యనే ఆలూరులో శ్రీరామనవమి పండగ సందర్భంగా అక్కడ జరిగిన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధి శ్రీ విరూపాక్షి గారు పాల్గొనడం జరిగింది. మరి అక్కడ ఏదైతే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆ కార్యక్రమంలో బ్రాహ్మణులు అమ్మవారికి తాళి కట్టేటువంటి సందర్భంలో ఏదైతే తాళిని చూపిస్తారో ప్రజలకు, దాన్ని మనం నమస్కరించుకోవాలే కానీ మన యొక్క ప్రజాప్రతినిధి అయినటువంటి విరూపాక్షి గారు ఆ తాళిని తీసుకుని ఏకంగా సీతమ్మ వారి మెడలో వేయడం అనేటువంటిది సరైన విధానం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.